గురువును సాధారణ మనుష్యుడని దోషదృష్టితో చూడరాదు. ఎందుకంటే ఆడు నాలాగే పడుకుంటున్నాడు, అన్నం తింటున్నాడు కనుక ఆడికి నాకు తేడా ఏముంది, నేనే గురువు గారిని పక్కూళ్ళలోకి వెళ్ళాక నేను చెప్తాను బోధ అని బయలుదేరే శిష్యులు చాలామంది ఉన్నారు. అర్థమైందా? తర్వాత గురువుని దేవతామయుడుగాను బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపుడుగాను గౌరవించాలి. అంటే నువ్వు ఎదురుకుండా బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కనపడితే వాళ్ళని ఎంత గౌరవంగా చూస్తున్నావో భక్తి వినయంతో అంత గౌరవంగా నీ గురువు పట్ల నువ్వు ఉండాలి. అది తర్వాత ఆరాధించాలి. ఎందుకంటే నాన్న ఇప్పుడు మామూలుగా పరమాత్మ, ఒక నిమిషం టైం తీసుకుని చెప్తాను. పరమాత్మకి ఏ రూపమో నామమో లేవు, నిరాకారుడు. ఏమి అటువంటి నిరాకారుణ్ణి నీకు అనుభవంలోకి తీసుకొచ్చేవాడు, ఊరికే పుస్తకాలు చదివి చెప్పేవాడు కాదు, వాచాజ్ఞానం చెప్పేవాడు కాదు, అనుభవ జ్ఞానం చెప్పే గురువు సశరీరుడు. వీడు శరీరంతో ఉన్నాడు. నా నామక చూపిస్తాను, నన్ను అనుకోకండి, నేను గురువుని కాదు. ఓకే, ఆ సశరీరుడు అనేటువంటి గురువు ఉన్నాడు. ఆ గురువు మాత్రమే అశరీరుడుగా ఉన్నటువంటి గురువుని చూపించగలడు. కాబట్టి ఈ శరీరం ఉన్న గురువు అనేవాడు లేకపోతే శరీరం లేకుండా అవ్యక్తంగా ఉన్న గురువుని చూసే అవకాశం నీకుందని జన్మలో. మరి అప్పుడు ఈ గురువుని ఎంత గౌరవంగా చూడాలయ్యా? వీడంటూ లేదు కదా. అది జరుగుతోందా? అది వెరీ గుడ్, అది చెప్పు. మనకి ఏమి లేవో అవి చెప్పుకోవాలి మనం కరెక్ట్గా. రైట్, వెరీ తర్వాత శిష్యుడు ఉభయ వేళలందు తనకు లభించిన భిక్షలోని పదార్థాలను గురువు ముందు ఉంచాలి. అప్పుడేంటి, వండుకోవడం లేదు, నువ్వు బ్రహ్మచారివి. అర్థమైందా? వెళ్ళి అడుక్కు రావాలి. అడుక్కొచ్చినవన్నీ అక్కడ గురుగారు ఎదురుకుండా పెట్టాలి. సగం మజ్జిగ స్వీట్ ఇచ్చారు కదా, నాకు సగం తినేసి రాకూడదు. లేకపోతే అసలు మొత్తం తినేసి వాళ్ళు ఎవరు స్వీట్ వేయలేదని చెప్పకూడదు. చిన్నతనం కదరా, జింహ చాపల్యం ఉంటుంది. అది మొత్తం ఇట్ట రెండు వేసేసుకుని వచ్చేస్తాడు. వాడేం చేస్తాడు, నీ మూతి వంక చూస్తాడు, ఎరా తినేసి వచ్చావా నువ్వు అని అడుగుతాడు. అది తర్వాత భోజన పదార్థాలే కాదు, ఇతర పదార్థాలు తనకు లభించినను గురువు ముక్కు ముందుగా నివేదించాలి. సపోజ్ ఎవడో నీకు 10 రూపాయలు వేసాడు భిక్షలో అన్నంతో పాటు, అది కూడా తెచ్చి అని పెట్టారు. వచ్చిన భిక్ష ఇమ్మన్నారు కానీ డబ్బులు ఇమ్మని చెప్పలేదు కదా గురువుగారు మీరు, అందువల్ల డబ్బులు నావే అని తీసుకోకూడదు. నీ సర్వము గురువే, నీ ఉనికే గురువు. ఆ గురువు లేదా నీ ఉనికి లేదు. ఆ భావనతో ఉండు, అప్పుడు నువ్వు అన్నీ సమర్పిస్తావు. ఏనా? రైట్. తర్వాత తదనంతరం గురువు ఆజ్ఞానుసారం మిక్కిలి సంయమనంతో, అంటే కోపం తెచ్చుకోకుండా ఉండాలి. సంయమనం ఎందుకు వస్తుంది? గురువుగారు ఏం చేసినా దాన్ని ఒక్కరగా ఆలోచించకుండా ఉంటే సంయమనం వస్తుంది. ఒక్కరంగా ఆలోచించావనుకో, చూసావా వీడు ఎక్కువ ముక్క పెట్టుకుని నాకు చిన్నది పెట్టాడు అని దృష్టిలోకి వెళ్ళిపోతావు. వాడేం చేస్తాడు, ఇంకో శిష్యులు ఎవరో ఇద్దరు వస్తారని తీసి పక్కన పెడతాడు కాస్త. వాడి దరిద్రపు ఆలోచన వాడికి అలా ఉంటుంది. వీడికి ఏమనిపిస్తుంది, ఉన్నది నాకు పెట్టకుండా మిగతా వాళ్ళ కోసం దాచిపెట్టుకున్నాడు అనిపిస్తుంది. సో ఈ ఆలోచనలో తేడా చెప్తున్నాను. నీకు ఎంతసేపు ఏంటి, నీకు అక్కడ ఎదురుకుండా ఉన్నది పెట్టాలని నీ ఉద్దేశం, తినాలని నీ ఉద్దేశం. కానీ వాడికి మిగతా శిష్యులు కూడా లెక్కే కదా, వాడికి వాళ్ళు కొడుకులే. సో వాళ్ళ కోసం దాచాలి వాడు. ఆ దృష్టితో వాడు దాస్తే రేపు పొద్దున పెట్టడానికి ఏమి ఉండదని చెప్పి మనం అనుకుని దానికోసం దాస్తే ఆడన్నీ దాచుకుంటున్నాడు, మనకేం పెట్టట్లేదు నా ఆలోచనకు వస్తుంది. ఇది తప్పు, అది చెప్పేది. చాలా సంయమనంతో విను, భక్తి ప్రపత్తులతో వాటిని ప్రసాదంగా తీసుకోవాలి. అర్థమైందా? రైట్. తర్వాత గురువుతో వెళ్ళినప్పుడు గురువు వెనక నడవవలసి ఉన్నది. గురువు నిద్రించిన తదుపరి గురువుకు కొద్ది దూరంలో పడుకోవాలి. అర్థమైందా? ఇప్పుడు టెంట్లో పడుకోవడం కాదు. ఓకే. తర్వాత గురువు గారికి పాదసేవ చేస్తూ ఉండాలి. ఇది జరుగుతుంది ఆశ్రమంలో, అందరూ చేస్తారు, నేను ఒప్పుకుంటాను. రైట్. తర్వాత గురువు కూర్చున్న తర్వాత గురువు అనుమతితో వందనం చేసి కూర్చోవాలి. గురువు నిలబడినప్పుడు తాను నిలబడే ఉండాలి. ఈ విధంగా తాను ఎంత గొప్పవాడైనప్పటికీ గురువు వద్ద సేవకుడి వలె ప్రవర్తించాలి. అర్థమైందా? తల ఎగరేసి మాట్లాడకూడదు, అది అహంకారానికి చిహ్నం. దానివల్ల ఏం జరుగుతుంది, నీకు జన్మలో విద్య రాదు.
నీ అహంకారమే నీ ముందు అడ్డం వస్తూ ఉంటుంది. శని అమ్మవారు అట్లా ముందు కూర్చుంటుంది వచ్చి. నీకు వినయం లేకపోతే నీకు డోర్ ఎడ తెరుచుకుంటారా? అవ్వదు కదా అది. ఓకే. తర్వాత విద్యాభ్యాసం పూర్తి అయ్యేంత వరకు అన్ని భోగాలు త్యజించి, అంటే గురువుగారి దగ్గర ఉన్నప్పుడు ఏ భోగాలు లేవు నీకు. అదే చెప్పాను చాలాసార్లు మీకు. శిష్యుడు విద్య పట్ల శ్రద్ధతో ఉన్నాడా, భోజనం పట్ల శ్రద్ధతో ఉన్నాడా అని చూడటానికి గురువుగారి భార్య పరీక్ష పెట్టేది. సాయంత్రం 6 అయ్యేటప్పటికి అన్నం పెట్టేసేవాళ్ళు. అర్థమైందా? పెట్టి ఏం చేసేవాళ్ళు, గోంగూర పచ్చడో ఏదో నల్లగా ఉంటుంది కదా, దాని ప్లేస్లో ఒక్కొక్కసారి గోమలం అది పెట్టేవాళ్ళు. కాస్త గోపెండ అన్నంలో కలుపుకోవడానికి. సరే, తిండి పట్ల బాగా ఆసక్తి ఉన్నవాడు, చదువు పట్ల అత్యంత తక్కువ శ్రద్ధ ఉన్నవాడు, వెంటనే అమ్మగారు ఏదో వాసన ఇస్తోంది ఏమిటి అన్నాడు అనుకో, వాడు పరీక్ష ఫెయిల్. వాడు ఇంకో సంవత్సరం అక్కడే ఉండాలి. కలుపుకుని తినేసాడా, వాడికి శ్రద్ధ చదువు మీద ఉంది. అర్థమవుతుంది నాన్న అది. తర్వాత అన్ని భోగాలు త్యజించి గురుకులంలో నియమపాలకుడై నివసించాలి. నియమానుసారంగా ఉండాలి ఏదైనా సరే. తర్వాత ఎన్నడూ బ్రహ్మచర్యాన్ని భంగపరచరాదు. తర్వాత ఉద్ధవా, బ్రహ్మచారి వేద పురుష స్థానమైన బ్రహ్మలోకం వెళ్ళాలని కోరుకుంటే జీవన పర్యంత నైష్ఠిక బ్రహ్మచర్య వ్రతం చేపట్టాలి. అంటే ఇప్పుడు గురువుగారి దగ్గర నువ్వు విద్యార్థిగా ఉన్నావు, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నావు. ఇక్కడి నుంచి గురువుగారు నేను ఇంకా చనిపోయే వరకు నాకు వివాహం వద్దు, ఏమీ వద్దు, ప్రపంచంతో సంబంధం వద్దు, నేను బ్రహ్మపదానికి వెళ్ళాలి, నేను పరమాత్మని చేరుకోవాలి, నాకు అది కావాలనుకుంటే వాడు నైష్ఠిక బ్రహ్మచర్యం అంటే నిష్ఠతో కూడినటువంటి బ్రహ్మచర్య వ్రతాన్ని చేపట్టాలి. నైష్ఠిక బ్రహ్మచర్య వ్రతం ఇది చాలా కఠినంగా ఉంటుంది. అది అర్థమైందా? తర్వాత వేద స్వాధ్యాయం కొరకు తన జీవితాన్ని గురుపాద సన్నిధిలో గడపవలసి ఉంటుంది. ఇప్పుడు నువ్వు గురువుగారు పుస్తకం నాకు ఇచ్చేయండి నేను చదువుకుంటానంటే కుదరదు. అర్థమైందా? చదువుతావు, నువ్వు కూడా చదువుతావు, నేను కూడా చదువుతా. తేడా ఏంటి? నేను ఏదైనా చదివిన తర్వాత అర్థం చేయడగాను అనుకో, గది నాకు గురువుగారు చెప్పలే అంటావా అనమా నువ్వు? గురువు అయితే ఏం చేస్తాడు, చదివి నీ కొరకు దాని అర్థం వాడు చెప్తాడు. అందుకని గురువు ఎదురుకుండా చదువుకోరా అని చెప్పింది. స్కూలుకి పిల్లల్ని పంపించడం కూడా దానికే. టీచర్ చెప్పే పుస్తకము, పిల్లలు చదువుకునే పుస్తకం రెండు ఒకటే. కానీ ఆ పుస్తకం చదువుకుని వాళ్ళు అర్థం చేసుకోగలరా? చేసుకోలేరు. అందుకని దాన్ని విడమర్చి చెప్పి వాళ్ళకి ఏ స్థాయిలో చెప్పాలో ఆ విధంగా చెప్పడానికి గురువు కావాలి. ఇక్కడ కూడా అదే. వేదాధ్యయనం స్వాధ్యాయనం చేయాలంటే గురువు సమక్షంలో చేయాలి. ఓకే. తర్వాత ఇలా చేసిన బ్రహ్మచారి మిక్కిలి బ్రహ్మ తేజస్సుతో ప్రకాశిస్తాడు. ఇక వాడి ముఖంలో బ్రహ్మ తేజస్సు ఉట్టి పడుతూ ఉంటుంది. ముఖం ఎంత ప్రకాశంగా ఉంటుందంటే చెప్పలేం. తర్వాత అతని పాప సమూహం పటాపంచలైపోతుంది. కిందటి జన్మల్లో చేసుకున్న పాపాలన్నీ కూడా హరించిపోతాయి. తర్వాత అతడు అగ్నిలోనూ గురువులోనూ తన దేహంలోనూ ఇతర ప్రాణులలోనూ నన్నే దర్శించి ఉపాసన చేస్తున్నాడు. నన్నే అంటే ఇక్కడ ఎవరిని? భగవంతుడిని. సో ఇక్కడ సూర్యుడిలో తర్వాత గురువు లోపల నీ దేహంలో ఇతర ప్రాణుల్లో పరమాత్మే ఉన్నాడని ఉపాసన చేస్తుండాలి. అతడు నా యొక్క హృదయంలోనూ సర్వుల హృదయాలలోనూ ఒకే పరమాత్మ విరాజిల్లుతున్నాడు అనే భావన చెయ్యాలి. అర్థమైందా? భగవద్గీతలో ఏం చెప్పాడు? అదే చెప్పాడు. నువ్వు ఒక్కసారి నీ లోపల ఉన్నటువంటి పరమాత్మ నువ్వు కనుక తెలుసుకోగలిగితే ఆ పరమాత్మే అన్ని సృష్టిలో ఉన్న అన్ని ప్రాణుల యందు ఉన్నాడని తెలుస్తుంది. నీలో ఉన్న ఆ పరమాత్మే అన్నిటిలోనూ ఉన్నాడు, వాటిలో ఉన్న పరమాత్మ నాలో ఉన్నాడు కనుక వాటికి నాకు భేదం లేదు అనేటువంటి ఏకాత్మ బుద్ధితో వాడు ప్రవర్తిస్తాడు. అప్పుడు వాడికి ఇతర ప్రాణుల పట్ల కోపము, ద్వేషము, అసూయ ఇవి ఏమీ రావు. వాడు అందరితోనూ సంయమనంగానే ఉండగలుగుతాడు అని చెప్పడం జరుగుతుంది.